మిమ్మల్ని 'దిల్ రాజు' గారు అనాలా? 'డేర్ రాజు' గారు అనాలా? అర్థం కావట్లేదు సార్. నీకు ఏదని అనిపించాలనిపిస్తుందని. ఎందుకంటే 'టాక్సిక్' 120 కోట్లు పెట్టి రిలీజ్ చేస్తున్నారంటే అసలు ఎవరు కూడా ఇంత డేర్ చేయరు. అది చూసి మొత్తం షాక్ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకే అంటున్నాను సార్. నువ్వు ఏదన్నా నేను రెడీ. దాని గురించి ఏదన్నా నేను రెడీ అంటున్నాను. కాదు సార్, టాక్సిక్ అనేది అంటే 120 కోట్లు అనేది అది కేవలం అది పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది అంటున్నారు. 120 కోట్లు పోస్టర్తోనే రిలీజ్ చేశారు. సో ఒక పని చేస్తాను, అలా డౌట్ పడే వాళ్ళకు నేను బ్యాంకులకు వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్టేట్మెంట్ పంపిస్తాను. అప్పుడు చూస్తే నమ్ముతారేమో. సార్, ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక పుష్పక విమానంలో తయారైపోయింది. ఎంతమంది వచ్చినా ఇంకొకరు చోటు ఉంది అన్నట్టుగా తయారైపోయింది. ఏంటి సార్ ఇది? సంక్రాంతి అనేది మార్కెట్ బూచే అదేమన్నా? చోటు ఉందనటానికి లేదు. ఎవ్రీ సంక్రాంతికి మ్యాక్సిమం 2 or 3 ఫిలిమ్సే ఆడతాయి. మీరు హిస్టరీ మొత్తం చూడొచ్చు. వచ్చిన ఆడేటి 2 నుంచి 3 సినిమాలే. అన్ని సినిమాలకు కాంపిటీషన్లో పొటెన్షియాలిటీ రాదు. సో ఎవరు కాంటెంట్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు నిలబడతారు సంక్రాంతికి. సంక్రాంతి ఆ కోడి పుంజుల అది అక్కడ జరుగుతాయి కదా ఆంధ్రాలో పోటీ. ఇది కూడా అంతే, సినిమాల పోటీ. అది ఏ సినిమా బాగుంటే అది నిలబడుతుంది. సార్ అందుకే ఆ క్రౌడ్లో ఉండాలా వద్దా అనేది అది ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ కాల్. సార్ మీరు అల్లు అర్జున్ గారితో చాలా ఎక్కువ సినిమాలు తీశారు. 'ఆర్య' నుంచి మొన్న 'దువ్వాడ జగన్నాథం' దాకా తీశారు కదా. ఆయన మీరు చాలా దగ్గరుండి గమనించారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న దీనిపైన మీరేం చెప్తారు? ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో? అంటే కొద్దిగా ఆయన మారిపోయారు అనేసి ఏదో అవునా, నేను అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ 42 రూల్స్ ఏదో పెట్టేశారు అనేసి మొత్తం కొద్దిగా తెలియదు. నాకు తెలియని దాని గురించి నేను కామెంట్ చేయలేను. విక్రాంత్ గారు టీజర్ బాగుందండి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పటివరకు ఎంత షూట్ అయింది? రాజుగారు ఇందాక చెప్తున్నారు 3 months నేను కొంచెం టైం పడుతుంది రెడీ అవ్వమన్నానని. సో ఇప్పటివరకు ఎంత అయింది? ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? అసలు టెంటేటివ్గా రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు ఈ ఇయర్లో? రిలీజ్ అయితే రాజుగారు ఇందాక చెప్పినట్టు శివరాత్రి 2027 సార్ యాక్చువల్గా. సో అండ్ ఇప్పటికొక ఐ వుడ్ సే రఫ్లీ లెస్ దెన్ 20% షూట్ అయిందంతే. సో మేము నెక్స్ట్ షెడ్యూల్కి ప్లానింగ్ స్ట్రిక్ట్లీ వర్కింగ్. స్టోరీ కానీ నేను కానీ రెడీ అవ్వడానికి టిల్ మార్చ్ అని టైం అడిగారు రాజుగారిని. సో ఆ లోపల విల్ బి రెడీ టు గో ఆన్ ఫ్లోర్. సో ఏప్రిల్ నుంచి విల్ బి ఆన్ ఫ్లోర్. రాజుగారు బలగంలో కల్చర్ని చూపించారు టువర్డ్స్ లవ్ టు కల్చర్ అని. ఇప్పుడు దేత్తడి కానీ ఎల్లమ్మ కానీ అలాంటి కల్చర్ మీద వస్తున్న సినిమాలు మీ బ్యానర్ నుంచి అని చెప్తున్నారు అందరూ. లైక్ దేత్తడిలో ఫెస్టివల్స్ అన్ని చూపించబోతున్నారు అంటున్నారు. ఎల్లమ్మ కూడా దేత్తడి వచ్చి హైదరాబాద్లో జరిగే ఆల్ ఫెస్టివల్ చుట్టూ ఎన్నైతే ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ చుట్టూ ఒక డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడి కథ. హైదరాబాద్లో మనకు ఒక 6 ఫెస్టివల్ జరుగుతాయి ఇయర్లో. బోనాలు కానీ, వినాయక చవితిది అండ్ నవరాత్రులు, అలాగే దీపావళికి సదరు అండ్ అమ్మవారిదిగా ఎల్లమ్మ కళ్యాణము. ఇట్లా ఏవైతే హైదరాబాద్లో జరిగే ఫెస్టివల్స్లో డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడు, బ్యాండ్ కొట్టుకునే కుర్రాడి కథ అది. సో మొత్తం హైదరాబాద్ కల్చర్ ఉంటుంది. సో ఎల్లమ్మ గురించి కూడా, ఎల్లమ్మ గురించి ఆల్రెడీ గ్లిమ్స్ ఇచ్చాం కదా. అది ఇంకా కొన్ని సీక్రెట్స్ ఆపనివ్వండి, అన్నీ చెప్పేస్తే ఎంతకంటే రాసుకుంటారు. ఆల్ ద బెస్ట్. రాజుగారు మామూలుగా ఒక బ్యానర్ పెట్టాలంటే ఒక మైల్ స్టోన్ సినిమాగా ఫస్ట్ సినిమాని ఎంచుకుంటారు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మీరు 200 కథలు విన్నారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్లో దిల్ రాజు డ్రీమ్స్లో మొట్టమొదటి సినిమాగా ఇది వస్తుంది. అంతే, అంతకుముందు మీరు పెళ్లిబంది డిస్ట్రిబ్యూషన్గా నెంబర్ 1 వచ్చింది. అలాగే దిల్ రాజు, దిల్ అనే పేరు మీరు ఇంటి పేరుగా మార్చుకుని దిల్ సినిమా. సో ఈ సినిమాని పర్టికులర్గా మీరు ఓకే చేయడానికి ఫస్ట్ సినిమాగా ఈరోజు మీరు గిల్స్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? దిల్ రాజు డ్రీమ్స్లో చెప్పాను కదా, 5 స్క్రిప్ట్స్ ఫైనల్ అయ్యాయి. బట్ ఈ సినిమా ముందు వేరే మూవీస్ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే ఫాస్ట్గా అవుతాయి. దీంట్లో విఎఫ్ఎక్స్ ఉంది. ఇది 27 శివరాత్రికి వస్తుంది. సో ముందు వెనక అని కాదు, దిల్ రాజు డ్రీమ్స్ నుంచి రైట్ కాంటెంట్ ఇలా కొత్త వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ని ఇస్తూ రైట్ కాంటెంట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడమే దిల్ రాజు డ్రీమ్స్ వర్క్. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి నేను అక్కడ పట్టించుకోవట్లా, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు. రైట్ కాంటెంట్ని, అంటే ఇప్పుడు మలయాళం సినిమాల గురించి మనం అద్భుతంగా మాట్లాడుకుంటాం. తక్కువ బడ్జెట్లో తీస్తారు, అద్భుతంగా ఇస్తారు. ఇందాక విక్రాంత్ అన్నాడు ఇది రైట్ బడ్జెట్లో చేస్తున్నామని. ముందు ఆ వర్క్ చేయిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఈ సినిమాని 100 కోట్లు పెట్టి తీయడం వల్ల నీకు డబ్బు తిరిగి రాదు. కాంటెంట్ని, ఈ కాంటెంట్ తక్కువ బడ్జెట్లో ఎలా ప్రేక్షకుడికి చూపించి ప్రేక్షక ఆదరణ పొందేలాగా చెయ్యాలనేదే దిల్ రాజు డ్రీమ్స్ విజన్.
ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం. రామానాయుడు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఎన్ని వచ్చినాయి. అయితే దిల్ రాజు గారు ఎందుకు స్లో అయ్యారు అంటే ప్రొడక్షన్ వైజ్గా కానీ ఎక్కడ స్లో అయ్యాను? ఈ సంవత్సరం దిల్ రాజు డ్రీమ్స్లో 5 సినిమాలు చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఎప్పుడు తప్పదు కదా, నువ్వు ఎప్పుడు 100 స్పీడ్లో బండి నడపవుగా. రోడ్డు క్లీన్గా ఉందనుకో 100 స్పీడ్లో వెళ్తాం, గుంతలు వచ్చాయనుకో 20 స్పీడ్లో వెళ్తాం. నాకు కొంచెం రోడ్డు పాడైంది, మళ్ళీ ఫ్రెష్ రోడ్ వేసుకుంటున్నాను, గుంతలు దాటేస్తున్నాను. సూపర్. డైరెక్టర్ గారు మీరు నాకు తెలిసి అన్నపూర్ణ స్టూడియోలో మీరు ఫోటోగ్రఫీ ప్రిన్సిపాల్ అనుకుంటా, లెక్చరర్ ప్రిన్సిపాల్, సినిమాటోగ్రఫీ నుంచి డైరెక్టర్గా ఇది మీకు డబ్ల్యూ మూవీ. ఎందుకు అలా మారాల్సి వచ్చింది ఈ సినిమా గురించి? నాకు యాక్చువల్గా సార్ ఆన్సర్ ఆయన దగ్గరే ఉంది. జర్నలిస్ట్ నుంచి ఏమేమి అయ్యాడో ఆయన అడుగు. మా సురేష్ని ఫస్ట్ జర్నలిస్ట్గా చూసా, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత యాక్టర్ అయ్యాడు. ఇన్ని అవతారాలు ఎత్తాడు. ఇప్పుడేంటి ప్రజెంట్? సార్ మైక్ మీకే ఇవ్వాలనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. యాక్చువల్గా మా మిస్సెస్ కూడా ఫిల్మ్ మేకర్నండి. మాకు ప్రొడ్యూసర్స్ అవ్వాలని ఇంట్రెస్ట్. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ప్రొఫెషన్స్. సో సినిమాటోగ్రఫర్గా లాస్ట్ ఇయర్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఫిల్మ్తో వచ్చాను నేను. సో నౌ గెటింగ్ ఇన్ టు డైరెక్షన్, డీపర్ అండర్స్టాండింగ్ సినిమా గురించి కావాలని చెప్పి డైరెక్షన్లో అడుగుపెట్టడం జరిగింది. యా, అది నా ప్యాషన్ సార్. అలాగే ఈ సినిమా ద్వారా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ పరంగానే బాగా హైలైట్గా ఉంది. అలాగే ఫోటోగ్రఫీ కూడా అతను కూడా డెబ్యూ ఇంట్రొడ్యూస్ అవ్వడం, వాళ్ళ గురించి ఏం చెప్తారు? డెబ్యూ సినిమాటోగ్రఫర్ యాక్చువల్గా జగదీష్ గారు నా స్టూడెంట్ సార్. అతను లాంగ్ బ్యాక్. యా, సో ఆల్ సెడ్ అండ్ డన్. యా, నా చెవి చెప్తున్నాడు, నా శిష్యరికం తీసుకున్నాడు నా దగ్గర. అక్కడ ఉన్నాడు జగదా. సో యా, ఫ్రమ్ హరి పాయింట్ ఆఫ్ వ్యూ, హరి ఫెంటాస్టిక్. యాక్చువల్గా మేము చాలా వర్షన్స్ చేసాం సార్ మ్యూజిక్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామందిని ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత మాకు లక్కీగా దొరికిన మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆన్ టీమ్ హరి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ అందరూ మనోడు కొంచెం తెలుగు ఇది నేను సబ్ టైటిల్స్ ఇస్తున్నా. ఆల్ ఆఫ్ అస్ ఎంజాయిడ్ ది. అర్థమైంది. ఓకే, అర్థమైందా రాజా? సో యా, థ్యాంక్ యూ సో మచ్ హరి. థ్యాంక్స్ సార్ ఫర్ ద క్వశ్చన్. సార్, దిల్ రాజు గారు, దిల్ రాజు డ్రీమ్స్లో సంవత్సరానికి 4-5 సినిమాలు వస్తే బలగం లాంటి కథలు ఎన్ని వస్తాయి? నా చేతిలో ఏముంది? కథలు వచ్చేదాన్ని బట్టి కదా డిసైడ్ అవుద్ది. ఇప్పుడు మీకు వచ్చిన 200 కథల్లో 330 వస్తే 330 కథల్లో 100 అయినారు. బలగం లాంటి కథలు ఏమైనా వచ్చినాయా? వస్తే ఎన్ని వచ్చినాయి? అంటే డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి, ఒక్క టైప్ అని లేవు. సో దాంట్లోకి వెళ్ళి సెలెక్షన్ చేయడమే బిగ్ ఛాలెంజ్. సో టీం ఏంటంటే అన్నీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అనిపించిన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని, నాది ఒక టైం తీసుకొని అన్ని టీం 5 ఉంటారు, వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తారు, ఈ పాయింట్ ఇది అని. ఆ 5-6 ఎవరైతే ఉంటారో ఒకటే పాయింట్ మీద ఆపోజిట్ వాళ్ళకి ఏమనిపించింది కూడా డిస్కస్ చేసి నేను దాంట్లోకి వెళ్ళి ఫైన్ ట్యూన్ చేస్తాను. సో దాంట్లో ఇప్పుడు ఇంకా అంత నేటివిటీ కథ రాలేదు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఒక పల్లెటూరు కథ ఉంది. అది డెవలప్ అవుతుంది, అది అయిన తర్వాత తెలుస్తుంది.